వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలంటూ ఐక్యరాజ్య సమితి సమావేశంలో ఒడిశాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని గలం విప్పారు. అప్పుడే మహిళలు జీతంలో కోత పడుతుందని ఆలోచించకుండా సెలవు తీసుకోగలరని వెల్లడించారు. అమెరికాలో న్యూయార్క్ నగరంలో 79వ సర్వసభ్య ప్రతినిధి సభలో ఆమె మాట్లాడారు. నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు. బాలలతో చిత్రించిన అశ్లీల దృశ్యాలను, చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం, డౌన్లోడ్ చేయడమే కాదు, వాటిని కలిగి ఉన్న నేరమేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్దీవాలా కూడిన ధర్మాసనం సంచలన తీర్పునిచ్చింది. పోక్సో ఐటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి శిక్షించవచ్చునని తెలిపింది. నిందితుడు సెక్షన్ 30 ప్రకారం శిక్షార్హుడేనని పేర్కొంది. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి 7.79 కోట్ల మందికి 1.07 లక్షల కోట్ల విలువైన వైద్య చికిత్సలు అందించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారిలో 3.61 కోట్ల మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పథకం అమలవుతున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 10 లక్షల మంది హెచ్ఐవి మహమ్మారి బారిన పడుతున్నారు. వేలాది మంది మరణిస్తున్నారు. రోగనిరోధక శక్తికి దొరకకుండా హెచ్ఐవి వైరస్ తరచూ మ్యూటేషన్లకు లోనవుతుండటంతో ఈ వ్యాధిని నయం చేయడం కుదరటం లేదు. దీంతో అమెరికాలో MIT పరిశోధకులు హెచ్ఐవి నియంత్రణకు ఓ టీకాను అభివృద్ధి చేస్తారు. హెచ్ఐవి నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో 2 మోతాదులుగా ఇస్తారు. తొలి డోసులో 20% వ్యాక్సిన్ ను, రెండో డోసులో 80% వ్యాక్సిన్ ను రోగికి వేస్తారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు. అయోధ్య పీఠంపై శ్రీరాముడి పాదుకల్ని ఉంచి తాత్కాలికంగా పాలించిన భరతుడు మాదిరిగానే తాను కూడా వ్యవహరించనున్నట్లు ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి అతిశీ చెప్పారు. ఆమె ఢిల్లీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం అరవింద్ కేజ్రీవాల్ వాడిన ఎర్ర కుర్చీని ఖాళీగా పక్కనే ఉంచి వేరే తెల్ల కుర్చీలో ఆమె కూర్చున్నారు. ఆ ఎర్ర కుర్చీ ఆయనదేనని, కేజ్రీవాల్ తిరిగి రావడం కోసం అది ఎదురు చూస్తుందని పేర్కొన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో సమ్మిళిత ఒడంబడిక బాధ్యతాయుత వ్యవస్థను సృష్టించడం ద్వారా భారత్ ఆదర్శ ప్రజాస్వామ్య దేశంగా ఎదగనుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధికి మార్గం సుగమం చేసే క్రమంలో ఎదురయ్యే అడ్డంకులు, సవాళ్లను, పరిష్కారాలను కనుగొనడం ప్రజాప్రతినిధులు, చట్టసభల బాధ్యతని స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ భారత ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. పూణే విమానాశ్రయం పేరుని జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ పూణే అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుస్తూ చేసిన ప్రతిపాదనలకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నిన్న జరిగిన రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రాణాంతక మంకీ పాక్స్ కు సంబంధించి భారత్ లో మరో కేసు నమోదైంది. గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ఆరోగ్య అత్యయిక స్థితిని ప్రకటించగా క్లేడ్ 1B రకం మంకీ పాక్స్ తొలి కేసు భారత్ లో నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఓ వ్యక్తికి ఈ వ్యాధి నిర్ధారణ అయినట్లు తెలిపారు. UAE నుంచి ఇటీవల దేశానికి తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి గత వారం క్లేడ్ 1B రకం మంకీ పాక్స్ సోకినట్లు వెల్లడించారు. మహారాష్ట్రలోని ఠానే జిల్లా బద్లాపూర్ లో ఓ పాఠశాలలో 2 చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు ఎదురు కాల్పుల్లో కాల్చి చంపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ సింధే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్ధారించారు. బద్లాపూర్ పాఠశాలలో చోటు చేసుకున్న అత్యాచార ఘటనకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఆర్జీకర్ హత్యాచారం ఘటనపై సుమోటో కేసు విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అత్యవసర కారణాల వల్ల కేసును అక్టోబర్ 1న విచారించనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 27న శుక్రవారంన జరగాల్సిన విచారణను వచ్చే మంగళవారం అక్టోబర్ 1కి చేపట్టనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలాతో కూడిన ధర్మాసనం తెలిపింది.
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డులను జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్, ఆరోగ్యం, సంక్షేమ పథకాలన్నింటికీ ఉపయోగపడేలా కార్డులను రూపొందించాలని, లబ్ధిదారులకు అందించాలని స్పష్టం చేశారు. ఒక రాష్ట్రం ఒక డిజిటల్ కార్డ్, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పని పూర్తయిందని, నిర్మాణ సంస్థకు ఇచ్చిన ధృవీకరణ పత్రాన్ని, వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ ని రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత ఇంజనీర్లకు ఆదేశించింది. రాష్ట్రంలో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎంటెక్ ప్రవేశాల్లో అమ్మాయిలు తొలిసారిగా అబ్బాయిలను అధిగమించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఆయా కోర్సుల్లో చేరిన వారిలో 51.11 మంది అమ్మాయిలే కావడం విశేషం. గతేడాది స్వల్పంగా అబ్బాయిలే ఆధిపత్యం కనిపించగా ఈసారి వెనుకబడ్డారు. ఇప్పటి వరకు ఫార్మసీ, బీఈడీ, డిగ్రీ, సంప్రదాయ పీజీ కోర్సుల్లో అమ్మాయిల శాతం అబ్బాయిల కంటే ఎక్కువ ఉండేది. ఈసారి ఆ జాబితాలో ఎంటెక్ చేరింది. రాష్ట్రంలో రైతులకు మేలు చేసేలా ఖరీఫ్ సీజన్ నుంచి సన్నవడ్లు క్వింటాలకు 500 బోనస్ చెల్లించే నిర్ణయాన్ని అమలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్ లో సేకరించిన ధాన్యంతో జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని వెల్లడించారు. 3 కోట్ల మంది లబ్ధిదారులకు 6 కిలోల చొప్పున ఇస్తామన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని ప్రకటించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారం రోజుల్లో విధి విధానాలను రూపొందిస్తామని రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 15 నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడతామన్నారు. అక్టోబర్ 2 నుంచి అర్హులైన రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు పంపిణీ ప్రక్రియ చేపడతామని తెలిపారు. రాజధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా అంతర్జాతీయ న్యాయ కళాశాలను ఏర్పాటు చేసే విషయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. తిరుపతికి చెందిన 2 10వ తరగతి విద్యార్థులు గంజాయి మత్తులో ఇటీవల ఓ వృద్ధురాలి మెడలో చైన్ లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించారు. ఆ వృద్ధురాలు కింద పడి చనిపోయారు. మృతురాలి జీవితం ఆరిపోగా పిల్లల కుటుంబాల్లోనూ చీకట్లు కమ్ముకున్నాయి. నేరస్తులుగా మారిన వారి భవిత ప్రశ్నార్థకమైంది. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, ఇతర నైవేద్యాల పవిత్రతను పునరుద్ధరింపచేసేందుకు తిరుమల ఆలయంలోని బంగారు బావి వద్దనున్న యాగశాలలో శుద్ధి, శాంతి హోమాలను తితిదే నిర్వహించింది. శాంతి హోమం దిగ్విజయమైనందున భక్తులు లడ్డూ ప్రసాదం నైవేద్యం నాణ్యతపై ఉన్న భయాలు, అపోహలను విడనాడవచ్చని అన్నారు. హైదరాబాద్ నగరంలో 7 చోట్ల ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. 10 బృందాలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. కుకట్పల్లిలోని రెయిన్బో విస్టాస్ లోని ఐ బ్లాక్ లో అద్దెకుంటున్న బొల్లా రామకృష్ణ నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రామకృష్ణ ఫైనాన్స్ కంపెనీ, హాస్పిటల్, న్యూస్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటిపై సోదాలు చేసి పత్రాలను పరిశీలిస్తున్నారు. మిగతా చోట్ల కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఒంటిమిట్ట సమీపంలో సాంకేతిక లోపం రావడంతో తిరిగి విమానాన్ని శంషాబాద్ కు మళ్లించారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమాన సిబ్బంది తెలిపారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.